హల్లెలూయా అండి. మరి బైబిల్లో 3 నంబర్ 3కి గల ప్రత్యేకత కొన్ని మాత్రమేనండి. నేను కొన్ని చదివి రాశాను. 3 సార్లు సమూయేలుని ప్రభువు 3 సార్లు పిలిచారు. మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని 3 వ్యక్తులు మరి ఉన్నారు. 2 దొంగల మధ్య మన ప్రభు శిలువ మరణం పొందారు. నేనే మార్గం, సత్యం, జీవం అన్నారు ప్రభు. 3 దినములు యేసు బోధించారు. 3 మానికల పిండితో అబ్రహాము శారాతో రొట్టెలు చేయించారు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. పిలాతు యేసునందు ఏ దోషము నాకు కనబడలేదని 3 సార్లు చెప్పాడండి. ఆత్మ, శరీరము, రక్తము ఈ 3 మనలో ఉన్నాయండి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని యెషయా గ్రంథములో 3 సార్లు దేవదూతలు స్తుతిస్తున్నారు. తర్వాత సూర్య, చంద్ర, నక్షత్రములు 3 నంబరు. మరి మొదటివాడు, కడపటివాడు, జీవించువాడు 3. పరలోకము, మోక్షము, ఉత్తరించు స్థలం అండి. సైతాను 3 సార్లు ప్రభువును శోధించింది. 3 మేకులపై ప్రభువు వేలాడదీయబడ్డాడు. పేతురు 3 సార్లు బొంకాడండి. 3 గంటలకు దేశం చీకటి కమ్మింది. నిన్న, నేడు, రేపు దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. 3 అండి. యోనా చేప కడుపులో 3 రోజులు ఉన్నాడండి. దావీదు 3 మారు ప్రార్థించాడు. జ్ఞానులు 3 యేసు ప్రభును బాలయేసును చుట్టానికి పోయారు. గిఫ్టులు 3 తెచ్చారు. బంగారం, సాంబ్రాణి, బోళం. 3 దినాలలో దేవాలయం కట్టిస్తాను అన్నారు ప్రభు. 3 దినములకు లేచారు. ఎస్తేరు 3 దినములు ఉపవాసం ఉన్నది. కోడి 3 సార్లు కూసిందండి. పేతుర్ని నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు 3 సార్లు అడుగుతారండి. పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలి. పేతురు 3 గంటలకు కుంటివారిని నడిచేటట్టు చేశారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.